అశ్వారావుపేట బీఆర్ఎస్ లో ఇద్దరు మాజీల మధ్య నడుస్తున్న వర్గపోరు తారాస్థాయికి చేరింది. అధికార పార్టీపై పోరాడాల్సిన గులాబీ దళం అంతర్గత పోరుతో సతమతమవుతోంది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు రెండు వర్గాలుగా చీలిపోయి సొంత కుంపట్లు పెట్టుకున్నారు. ఈ గ్రూపు పంచాయతీ ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టేబుల్ పైకి చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు తెరవెనుక సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు పబ్లిక్ అయింది. బీఆర్ఎస్ కు చెందిన ఈ ఇద్దరు మాజీలు బహిరంగ సవాళ్లు విసురుకుంటున్నారు. ఎవరికి వారు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒకవైపు, మరొక మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంకోవైపు సొంత వర్గాలను ప్రోత్సహిస్తుండటంతో గులాబీ క్యాడర్ రెండు ముక్కలయింది. అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాల్ని సమన్వయంతో చేయాల్సింది పోయి ఎడమొహం పెడమొహంగా తయారయ్యారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు అయోమయంలో పడ్డారు. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన తాటి వెంకటేశ్వర్లు ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తాటి పోటీ చేయగా కాంగ్రెస్ టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత మారిన సమీకరణాలతో మెచ్చా కూడా బీఆర్ఎస్ గూటికి చేరారు. ఇక అక్కడి నుంచి ఆధిపత్య పోరు మొదలైంది. 2023 ఎన్నికల వేళ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ వైపు వెళ్లినా అక్కడ ప్రాధాన్యం దక్కకపోవడంతో తిరిగి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తన ప్రాంతంలో మరింత పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఒంటెద్దు పోకడులు పోతున్నారని, జిల్లా అధ్యక్షుడు కాంతారావుతో కలిసి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తాటి వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవలే కేటీఆర్ పుట్టినరోజు వేడుకల వేదికగా ఈ గొడవ మరింత ముదిరి పాకాన పడింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాల్సిన కీలక సమయంలో అశ్వారావుపేట బీఆర్ఎస్ నేతలు ఇలా రచ్చకెక్కడంతో వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు ఈ గ్రూప్ పంచాయతీ నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టేబుల్ పైకి చేరింది. బలంగా ఉన్న నియోజకవర్గంలో ఈ కోల్డ్ వార్ కు కేటీఆర్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.